రితేష్ దేశ్ముఖ్ కొత్త మరాఠీ హిందీ సినిమా రాజా శివాజీ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 15 రోజులు కంప్లీట్ అయింది. ఈ 15 రోజుల కలెక్షన్స్ చూస్తే మహారాష్ట్రలో మరాఠీ వర్షన్కి ఈ సినిమా 55 కోట్లు నెట్ కలెక్ట్ చేస్తే హిందీ వర్షన్కి ఆల్ ఓవర్ ఇండియా నుంచి 22 కోట్లు నెట్ వచ్చింది. అలా టోటల్గా 15 రోజుల్లో రాజా శివాజీ సినిమా 77 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 77 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 15 రోజుల్లో. మరో 13 కోట్లు నెట్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో మరో 3 కోట్ల నెట్ వరకు రావచ్చు. మరో 10 కోట్లకు సినిమా 3వ వారంలో కష్టపడాల్సి ఉంటుంది. బట్ 3వ వారం, 4వ వారంలో సినిమా ఖచ్చితంగా 90 కోట్లు తీసుకొస్తుంది. అవసరమైతే 100 కోట్లు కూడా రావచ్చు. సో మరాఠీ సినిమాల పరంగా హయ్యెస్ట్ బడ్జెట్ 90 కోట్లు, అదొక రికార్డ్ అయితే. మొదటి రోజు 10 కోట్లు హయ్యెస్ట్ కలెక్షన్ మరాఠీ సినిమాల పరంగా, అదొక రికార్డ్ అయితే. ఇప్పటి వరకు కలెక్ట్ అయిన కలెక్షన్స్ 77 కోట్లు అనేది కూడా హయ్యెస్ట్ మరాఠీ సినిమాకు హిందీతో కలిపి. సో మొదటి 100 కోట్ల సినిమాగా మరాఠీ సినిమాగా నిలవబోతుంది సినిమా. సో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. 3 గంటల సినిమా నేను చూశాను, నాకు నచ్చింది లాస్ట్ గంట. మరి సినిమా హిట్ అవుతుందా లేదా, హిట్ అవుతుంది లేదనేది లేదు, కానీ ఎన్ని లాభాలు తెస్తుందని చూడాలి. అది మన రితేష్ దేశ్ముఖ్. అతనే శివాజీ క్యారెక్టర్ చేశాడు. అతనే యాక్టరు, రైటరు, ప్రొడ్యూసరు, డైరెక్టర్ కూడా. ఇక అందులో సంజయ్ దత్ ఉన్నాడు, అభిషేక్ బచ్చన్ ఉన్నాడు, విద్యా బాలన్ ఉంది, భాగ్యశ్రీ ఉంది, జనలియా దేశ్ముఖ్ ఉంది. చాలామంది మరాఠీ హిందీ యాక్టర్లు ఉన్నారు. రాజా శివాజీ రిలీజ్ అయిన మొదటి 15 రోజుల్లో 77 కోట్ల నెట్. ఓకే, బాయ్.